నలుగురు యువకులు రాజుల నిధి కోసం అరణ్యంలో అడుగుపెట్టారు. గ్రామ పెద్ద వారిని హెచ్చరించాడు. ఆ అడవిలోకి వెళ్ళిన వాళ్ళెవ్వరూ తిరిగి రాలేదని. మొదటిగా అడుగు పెట్టగానే చీకటి పెరిగింది. పక్షులు ఎగిరాయి. గాలి అటుగా ఆగిపోయింది. చీకట్లో రెండు తెల్లని కళ్ళు వారిని చూస్తున్నాయి. ఒక యువకుడు ఒక్కసారిగా అదృశ్యమయ్యాడు. అతని అరుపు మాత్రమే మిగిలింది. అర్ధ పక్షి, అర్ధ రాక్షసుడైన నాదగరుడు పొగలోంచి ప్రత్యక్షమయ్యాడు. వారు భయంతో పరుగులు తీసి భూగర్భం నిధి గదికి చేరుకున్నారు. బంగారు వెలుగులు మెరిసింది. కానీ నిధిని తాకంగానే పిశాచాలు మేల్కొన్నాయి. చివర వ్యక్తి నిధి పెట్టెతో అరణ్యంలో పరుగులు తీశాడు. నీడలు అతనిని వెన్నుపైనే వచ్చాయి. పెట్టె తానే తెరుచుకుని అతని మతిని దెబ్బతీసింది. ఉదయం అరణ్యం మళ్ళీ ప్రశాంతంగా కనిపించింది. కానీ శవాలు మాత్రం మిగిలాయి. గుర్తుంచుకో, ఇది నిధి పిలుపు కాదు, నీ నాశనానికి పిలుపు అని.